అక్రమాస్తుల కేసుల్లో ఏవనిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకి వస్తున్న క్రమంలో తన స్థాయిని, తన ఆస్తుల్ని, తన పరపతిని చూపించుకునే ప్రయత్నం చేసి జాగ్రత్తగా మీరు గమనించండి. ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్పెషల్ ఫ్లైట్ ఎక్కారు. ఆ ఫ్లైట్ గంటకి 8 లక్షలు అంట. అంటే రెంట్ రోజు మొత్తం దానికి ₹1,00,00,000 పైగా రెంట్ చెల్లించారు. అది బెంగళూరు నుంచి గన్నవరం వచ్చి గన్నవరంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కించుకొని బేగంపేట తీసుకొచ్చి మళ్ళా బేగంపేట నుంచి బెంగళూరుకి తీసుకెళ్లేదు. అయితే ఇక్కడ ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరైన తర్వాత ఆయన హైదరాబాద్ లో తన ప్యాలెస్ అయినటువంటి లోటస్ పాండ్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళ అమ్మని కలిశారు, కొంతమంది నాయకులతో తర్వాత మళ్ళా తను రెంట్కి తెచ్చుకున్నటువంటి స్పెషల్ ఫ్లైట్ ఎక్కి బెంగళూరు ఇలహంక ప్యాలెస్ కి వెళ్ళారు. చూడండి, తాడేపల్లి ప్యాలెస్, లోటస్ పాండ్, ఇలహంక ప్యాలెస్, నాకు ఎక్కడికి పోతే అక్కడ ప్యాలెస్ ఉన్నాయని ఇండైరెక్ట్ గా చెప్పుకునే ప్రయత్నం చేసి నేను వెళ్ళటానికి స్పెషల్ ఫ్లైట్ ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజు కోర్టుకు రావటానికి ₹1,00,00,000 ఖర్చు అయింది అంటే ఆయన స్థాయి ఏంటి, ఆయన పరపతి ఏంటి, ఆయనకున్న ఆస్తుల విలువేంటి మీరే అంచనా వేసుకోండి. అందుకు కాదు ఆయన మీద అక్రమాస్తుల కేసులు ఉంది.